11వ తారీఖున రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పొంగనూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి పొంగనూరు మండలము మరియు రూరల్ పొంగనూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి హిందూ బంధువులు మరియు భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు కార్యకర్తలు అందరూ తండోపతండాలుగా వచ్చి కార్యక్రమం మనకు బై వాక్ మనకు నడకదారిన మనం వెళ్తున్నాము. దాన్ని మనం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అది ఒక్కటే కాకుండా పొంగనూరులో మనము 6 గంటలకు ఇక్కడ పొంగనూరు నుంచి వెహికల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఎవరన్నా వచ్చే వాళ్ళందరూ కూడా మనకు 6 గంటలకు ట్రావెలర్స్ బంగ్లా దగ్గర నుంచి వెహికల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అందరూ అక్కడికి ఆ సమయానుసారంగా అందరూ అక్కడికి చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి పివిఎన్ మాధవ్ గారు ఊరికే వచ్చిన వ్యక్తి కాదు. అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు తర్వాత కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఆయన యొక్క ప్రెసిడెన్షిప్ని ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించబడింది. కానీ ఇతర పార్టీల మాదిరి కప్పల గుంపల మాదిరి కాదు. ఎందుకు అంటే ఇక్కడ క్యారెక్టర్ కానీ పరిశీలన కానీ సేవ కానీ గమనించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ప్రపంచంలో ఒక భారతీయ జనతా పార్టీ. వాళ్ళని ఏకగ్రీవంగా నిర్ణయించారు అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి ప్రజాసేవ పార్టీ సేవ ఇవన్నింటి కూడా గమనించి వాళ్ళకు ప్రముఖ స్థానము మా ఆంధ్రప్రదేశ్ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. వారు మొట్టమొదటిగా పర్యటనలో రాయలసీమ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. మొదటి విడత అయిపోయింది. రెండవ విడతలో మళ్ళీ రాయలసీమ దీంట్లో ఫస్ట్ రాయచోటి నందు 10వ తారీఖున మీటింగ్ జరుగుతుంది. అట్లుంటే ఈరోజు పొంగనూరులో ఈ జరిగేటువంటి సమావేశంలో వచ్చినటువంటి పెద్దలు పిల్లలు అందరికీ కూడా ధన్యవాదం. తర్వాత ఈ యొక్క చిత్తూరులో జరిగేటువంటి మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని యొక్క ర్యాలీలో నడకతో ఉంటుంది కానీ మోటార్ సైకిల్ కానీ కారు కానీ కాదు. అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా బాగా ఉత్సాహకరంగా పాల్గొనడానికి మేము మిగతా కార్యక్రమాలన్నీ చూసాము. మన మాధవ్ గారి యొక్క ప్రోగ్రాం ఎలా ఉంటుందంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా ముగిస్తామా. ఒక హైందవ శంకరావు యొక్క కార్యక్రమం మొట్టమొదట నాకు తెలిసి పొంగనూరులోనే మొట్టమొదట చిన్న సభ ఏర్పాటు చేసుకొని కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అఖండ విజయంగా జరిగింది. జనవరి 5వ తారీఖున మన హైందవ శంకరావు ఈ యొక్క భారతదేశంలోనే తలమానికంగా తెలిసినటువంటిది ఉంది. అలాగే ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఏది మాధవ్ గారి మన ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తరఫున జరిగేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా ఊరేగింపు కానీ మీటింగ్ కానీ ప్రజలు పాల్గొనడంలో కానీ నూకన్ కార్నర్ విలేజెస్ నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. పట్టణానికి పరిమితం కాకుండా రూరల్ ప్రాంతం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్న సభాముఖంగా నేను ఎన్నో విలేజెస్ లో ఎన్నో గ్రామాలలో 190 మంది మెంబర్షిప్ చేయగలిగినాం. బీజేపీ మెంబర్షిప్ చేయగలిగినాము. ఎక్కడా కూడా ఇలాగా జరిగిండదు. తర్వాత ఇంకోటి లాస్ట్ ప్రధాన అంటే భారతీయ జనతా పార్టీ ఏ పొజిషన్ లో ఉన్నది ప్రపంచంలో అంటే మెంబర్షిప్ లో అంటే ఫస్ట్ చైనా నెంబర్ 1 లో ఉండింది. దాన్ని అధిగమించి ఇప్పుడు జరిగినటువంటి 2025లో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మెంబర్షిప్ లో నెంబర్ 1 భారతీయ జనతా పార్టీ ఉందని తెలియపరుస్తున్నాం. సాక్షాత్తు మహాయజ్ఞముగా జరిగింది కాబట్టి ముందు ఎవరికై మెంబర్షిప్ ఇచ్చి పేర్లు రాసుకునే పరిస్థితులు ఎన్నో అన్ని పార్టీలు చేస్తాయి. కానీ మనం అట్లా కాదు. ఆన్లైన్ లో చేయబడింది మెంబర్షిప్. ఆశామాచిగా చేయలేదు. కాబట్టి ఎప్పుడప్పుడు అంచెలంచెలుగా నేను చెప్తున్నా గత ఎలక్షన్ లో జరిగిన తర్వాత అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అవుతా ఉంది. ఈ యొక్క యువత ముఖ్యంగా బాగున్నారు. ఈ మహిళలు విలేజెస్ లో ఉన్నటువంటి మహిళలు కానీ యువత కానీ చాలా ఉత్సాహంగా ఉంది. భారతీయ జనతా పార్టీ మన ఆర్ఎస్ఎస్ ఆయన మోహన్ గారు వచ్చినప్పుడు నేను ఒకటి అడిగితే ఏమన్నానంటే మీరు బలం పెంచుకోవాలన్నారు. నేను లాస్ట్ పాయింట్ చెప్పేది అంటే అజిత్ జోవల్ మన దేశానికి వెన్నెముకలాగా ఉన్నటువంటి అజిత్ జోవల్ గారు ఏం చెప్తున్నారంటే మనం బలం పెంచుకోవాలి. మన దేశ ప్రతిష్ట పెరగాలన్నా పార్టీ ప్రతి 11వ తారీఖు చిత్తూరులో జరిగేటువంటి ర్యాలీ కానీ బహిరంగ సభ కానీ మీటింగ్ కానీ అందరూ కూడా తండోపతండాలుగా రావాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. వెహికల్స్ లో కానీ ఫుడ్ లో కానీ మన జర్నీలో కానీ అన్నింటిలో కూడా నాకెందుకు అనుకోకుండా నాది నా కుటుంబంలో ఒక ఫెస్టివల్ అని ఊహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ పొంగనూరు ప్రజలు పట్టణ ప్రజల్ని పొంగనూరు కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని
చిత్తూరు జిల్లా ప్రజల్ని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.